అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచే ముందు మరి సెలబ్రిటీని పిలిచేద్దామా? పటాస్ ఫుల్ టు బిందాస్ లో ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈయన పాటలు పాడడంలో ఆహా ఈహి ఓహో ఫెంటాస్టిక్. మీకు చాలా ఇష్టం, మీలాంటి వాళ్ళకి చాలా ఇష్టం, అబ్బాయిలకి చాలా ఇష్టం. బేసిక్ గా రీసెంట్ గా బాహుబలిలో మనోహరితో హిట్ ఇచ్చిన అది వననాలి రేవంత్. మనోహరి పాట మీరే పాడారా? అవునండి. నాకు ప్రూఫ్ కావాలి, సింగ్. అది హరి అది రావాలి. మనో దింపు దాన్ని హరి అని వెళ్ళాలి. సరిగ్గా మనో మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే, ఎంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, అరే ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా వాళ్ళ ఇరుక్కుపో హత్తుకొని వీరాధీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా. ఇదే పాట ఏడ్చుకుంటూ పాడితే ఎలా ఉంటది? మనోహరి పాట. రెడీ, 1 2 3 గో. మనోహరి పిచ్చపొళ్ళ కాదు, ఏడ్చుకుంటూ పడిపోయి నేను కొట్టినట్టు. తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ పట్టుకున్నలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వింతగున్నదే, అరే ఒళ్ళంత తుళ్ళి. ముసలోళ్ళ వాడు చలికాలంలో మూడొచ్చిన ముసల్దాన్లా కాదురా, ముసలోడి లాగా. తేడా ఏం లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లలాగా ఇంత లేచి కళ్ళు ఉన్న వెంట పడితే వింతకుంటది నా డైపర్ డైపర్ డైపర్. సూపర్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు పటాస్ రేవంత్. సో బ్యాండ్ బాజా భారత్ కి నువ్వు రెడీయా? రేవంత్ వద్దు, నాట్ రెడీ అని చెప్పి, ఎందుకంటే దారుణంగా ఆడుకుంటాము. నీకు ఓకే అయితేనే. ఇంకా వచ్చేసాం కాబట్టి ఏదైనా ఒకటే భయ్, ఆడదాం. ఆడదామా? రేవంత్ కూడా వచ్చేసాడు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ అవర్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాలలో ఒక మనిషిని లాగి పెట్టి కొట్టాలని అనిపిస్తుంది? ఇదే టైంలో రేవంత్ పిలుస్తావా? రేవంత్ సెలబ్రిటీ అంటావా? ఎలాంటి సందర్భాల్లో లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అంటే, మనం ఇష్టపడిన అమ్మాయి మనని అన్నయ్య అని పిలిచినప్పుడు మనకి అలా కొట్టాలనిపిస్తుంది. రేవంత్ బాగా కరెక్ట్ అయి ఉంటాడు ఈ టాపిక్ కి. చాలా మంది అన్నయ్య అని పిలుస్తారు రేవంత్ అంటే, సింగర్స్ అందరూ రేవంత్ అని. ముందే వాళ్ళు జాగ్రత్తగా అన్నయ్య అని కాదు, ముందే జాగ్రత్త రేవంత్ అన్నయ్య 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 ఏ పాట ఏదో ఒకరికి ఫోన్ చేసి అనిపించి అన్నయ్య అని సేవ్ చేసుకుంటా నాకు తెలుసు. నెక్స్ట్ ఎవరన్నా వచ్చి నీకు ఇంతే వచ్చినా పెళ్లి కాలేదా అని అన్నప్పుడు, సూపర్. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నాకు మామూలుగా కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఇది. వానికి ఆన్సర్ తెలుసుంటది, నేను పిలిచినప్పుడు వాడికి వినబడుతుంది. అది వినపడిన తర్వాత కూడా వినమన్నట్టు అప్పుడు అనిపిస్తుంది, బయటకు వచ్చిన కొట్టాలనిపిస్తుంది. కానీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మనం బయట పిజ్జా హట్లు ఉంటాయి కదా కాలేజ్ బయట, ఆడ ఒకటే కప్పుల ఛాయలు తాగుతాం, ఒకటే సిగరెట్ షేర్ చేసుకుంటావు. కానీ ఎగ్జామ్ టైంలో అందరూ కదా, అరే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పురా.
కనీసం పిలిచినందుకు వాడు అప్పటి నుంచి పిలుస్తున్నాడు రా, వాడు ఎప్పుడు చూస్తాడా అని చెప్పి చూస్తుంటావు ఇలా. వాడు చూసే టైంకి ఇంతకీ అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు కదా, ఎవరైనా పక్కనే ఉన్నాడు వీడు. అరే వారికే తెలియదు అనిపిస్తుంది ఆన్సర్. నెక్స్ట్ భయ ట్రాఫిక్ దగ్గర ఉన్నప్పుడు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వాడి 0.1 సెకండ్ తర్వాత వెనకాల ఉన్నోళ్ళు హారన్ కొడతారు. ఆ 0.1 లాడు ఏడ దూరతాడని చేరిపోవాలా, అది అప్పుడు బండి మీదకి గుంజి మరి కొట్టబుద్ధి అవుతుంది. నాకు ఆల్మోస్ట్ కోపం ఎక్కువ వాటి ఎప్పుడు కొట్టాలని అనిపిస్తుంది. మెయిన్లీ ఎప్పుడంటే నేను ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు రికౌంటర్ ఇస్తారు కదా, లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు రికౌంటర్ వేస్తారు, ఎవరది కౌంటర్ లేకుండా ఎవరాడు చెప్పినక్క ఏం కాదక్క నీకు నేనున్నా, నీ వెనకాల నేనున్నాక్క, నువ్వు కూర్చో. నీ పెళ్లి తర్వాత నా పెళ్ళక్క కూర్చో. నెక్స్ట్ టైం కి రికార్డ్స్ అబ్జర్వేషన్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. లెక్చరరా మీరు? నేను సంతూరు వాడతానని ఒకసారి. నెక్స్ట్ రికార్డ్ కంప్లీట్ చేసి కరెక్షన్ కోసం వెళ్ళినప్పుడు కరెక్షన్ చేయకపోతే కొట్టాలని. టీచర్ ఇది మీకు తగిలినట్టుంది, ఎక్కడో బాగా తగిలినట్టుంది. సూపర్. నెక్స్ట్ కష్టపడి 2 hours క్లాస్ లో కూర్చొని విన్నా కూడా నో అటెండెన్స్ అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఏదైనా కోతి పని చేస్తారనుకో, టీచర్లు కోపం వస్తే టుడే ఐఎమ్ నాట్ గివింగ్ అటెండెన్స్, గో వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గో. చాలా బాధ అవుతుంది కదా. అప్పుడే బ్లేడ్ ఉంటే తీసుకొని పక్కడు చేయి కోసం అవుతుంది. ఓకే నెక్స్ట్. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే ఒక మంచి సాంగ్ ఆడపిల్లనమ్మ సాంగ్ ఆడదానివమ్మ అని చెప్పి అంత వెంటకారంగా రవి పాడినప్పుడు లాగి పెట్టి పీకాలనిపిస్తుంది. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. yes next. నన్ను ఎవరన్నా వచ్చి మీరు సారా అన్నప్పుడు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎదురు వాళ్ళని ఎప్పుడు కొట్టాలనిపిస్తుంది అంటే మ్యారేజ్ అయిపోయాక 2 days వరకు ఫస్ట్ నైట్ కి ముహూర్తం లేదంటే కొట్టాలనిపిస్తుంది. ఎలాంటి టైంలో కోపం వస్తుందంటే బీటెక్ అయిపోయాక ఎక్కడ వెళ్ళామనుకో జాబ్ వచ్చిందా అని అడుగుతారు. అలాంటి టైంలో పిచ్చ కోపం చూడు. జాబ్ రాదు, నాకు రాదు, నేను ట్రై చేయలేదు, ఎందుకు నీకు? స్టడీ కంప్లీట్ అయ్యాక కూడా జాబ్ రాకపోతే పెళ్లి చేసుకోవడానికి ఎవరు సంబంధం రాదు. కొంత పెళ్ళి వద్దు, డైరెక్ట్ పిల్లల్ని గంట. ఏమన్నావు? పిల్లల్ని గంట. ఏమన్నావు? పిల్లల్ని దత్తత తీసుకుంటా. శ్రీమంతుడిలాగా నిన్ను నిన్ను నిన్ను. జనరల్ గా అందరూ అబ్బాయిలు గుంపులుగా కూర్చుంటారు కదా, లైక్ అడ్డాలో లేకుంటే బస్ స్టాప్స్ లో. అప్పుడు ఎవరన్నా అమ్మాయి వెళ్తుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తుంటే ఏ పొరి మస్తుగున్నావే అంటే లాగొకటి పెట్టి ఎవడాడు అన్నది రమ్మని ఒకసారి. ఎవడాడు బయట అబద్ధాలు రూమర్ స్ప్రెడ్ చేసేది రమ్మని. నాకు ఎప్పుడు కోపం వస్తుంది అంటే పవర్ స్టార్ ని పట్టుకొని ఎవరన్నా నెగటివ్ గా మాట్లాడితే మంచి మూడ్ లో అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఆ టైంలో లాగి ఒకటి కొట్టాలనిపిస్తుంది. అరే నీ మూడ్ కి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి సంబంధం. సూపర్. నెక్స్ట్. మందు తాగాలనిపించినప్పుడు వైన్ షాపులు బంద్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నీకు? తాగినప్పుడు అలా తాగాలనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రేపటి నుంచి ఖచ్చితంగా ఇది చేస్తా కానీ చెయ్యదు.
ఎలాంటి విషయాలు? అబ్బా ఇంకా చాటింగ్ వద్దురా మానేద్దాం ఇక నుండి అని అనుకుంటాము కానీ చేయలేదు. చాటింగ్ వల్ల ఏం నష్టం? స్టడీ డిస్టర్బ్ అవుతుంది. అబ్బో చదువుల దేవత మనం. ఒక అమ్మాయి సపోజ్ ఒక లవర్ ని వదిలేస్తారు కదా, రేపటి నుంచి సిన్సియర్ ఒక అమ్మాయి ఒక లవర్ తో ఫిక్స్ అవుదాం అనుకుంటారు, కానీ ఎప్పుడు అవ్వలేరు అది ఫిక్స్ గా. రేపటి నుంచి నేను దీంతోనే ఫిక్స్ అవుతా. దీని దగ్గర పోయినప్పుడు అరే బాగున్నావు కదా అన్న, చిన్న ఒక్కసారి నువ్వు తొడగొడితే ఆ సౌండ్ వినాలి. సమ్మ ఉండాలి, సౌండ్ రావాలి, మైక్ ఆడ పెట్టుకో. 1 2 3 4 సార్లు తొడగొడితే నీ పాటకు మ్యూజిక్ వచ్చేస్తుంది తెలుసా? నెక్స్ట్ నేను డైలీ పవిత్రంగా ఉందాం అనుకుంటున్నాను, కానీ ఎప్పటికీ ఉండలేకపోతుంది. చేసుకోవచ్చుగా స్నానం. పవిత్రం అంటే ఏంటమ్మా? బుద్ధిమంతంలా ఉండనిస్తలేరు కదా అసలు ఉండని. ఏం చేస్తారు? వచ్చి ప్యాంట్ కూర్చుతారు, టైట్ వేసుకో, బెల్ట్ పెట్టుకో. రేపు నుంచి పటాషో చూడొద్దు అనుకుంటా, కానీ చూడకుండా ఉండలేను. ఎట్లా చూడకుండా ఉంటావు? చూడాలి నువ్వు. రవి ఓవర్ యాక్షన్ ఎట్లా చూడుకుంటా. మరి నెక్స్ట్ రేపటి నుంచి అయినా రెగ్యులర్ గా స్నానం చేద్దాం అనుకుంటా, కానీ చేయలేకపోతే. నాకు నీ మీద బాధ కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళ మీద బాధ. సెంట్ వాడతాలే సరిపోదు. ఒక్కసారి చెయ్యొద్దు. ఆడు కోమాలు ఉన్నాడు, సగం కోమాలో పోయినాడు. నెక్స్ట్ పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతిసారి కనీసం ఈసారైనా శ్రీముఖి మీద కాకుండా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను, కానీ నా కాన్సన్ట్రేషన్ శ్రీముఖి మీదకే వెళ్తుంది. ఏం పర్వాలేదు. శ్రీ వాసవి మెడికల్ హాల్ అని పంజగుట్టలు ఉంది, అక్కడికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటే 4 మాత్రలు ఇస్తాడు. ఇది పోయే ముందు 2 సార్లు, పోయిన తర్వాత 2 సార్లు వేసుకో, క్లియర్ అయిపోతుంది మొత్తం. నీకెందుకు రాని. అండ్ పంచ్ పటాకా ఇస్ ఓవర్. మరి బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఎవరు ఇచ్చారు అనేది రేవంత్ విల్ డిసైడ్. సంతోషి గారు. వెరీ గుడ్ సంతోషి. ఎందుకు అంటే ఎందుకు రవిని లాగి లంపే కొడదాం అన్న ఇదే ఆవిడ కనిపించింది. సంతోషికి లాస్ట్ లో మేము పంచ్ పటాకా గిఫ్ట్ ఇస్తాం. బ్యాండ్ బజాయించడానికి వెంకీ వచ్చేసాడు. రేవంత్ బి రెడ్డి. అన్న సెలబ్రిటీ ఎవరన్నా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు? నీ కళ్ళెదురుగా పెట్టుకున్నావు కదా, సెల్లులో బ్యాటరీ ఉన్నాడు, ఆయన సెలబ్రిటీ. వెంకీ బాహుబలి సినిమాలో మనోహరి పాట పాడాడు కదా. ఓ మనోహరి సాంగా. బాహుబలి సినిమా ఎంత గొప్ప సినిమా అంటే మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గ్రేట్ అది. ఆ సినిమాలో రేవంత్ అదృష్టం కొద్దీ మనందరి దురదృష్టం కొద్దీ ఒక మంచి పాట పాడాడు. ఆ పాట పాడిన తర్వాత రేవంత్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నిజంగా హలో 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 ఎక్కడికో అంటే పొజిషన్ లో కాదు, నీ పాట పాడడం ఏంటని పిచ్చి పట్టుకొని దేశాలు వెంబడిపోయాడు. వాళ్ళు దొరకబట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఇలా ఉన్నాడు అనమాట. అసలు ఆయనకు పిచ్చి పట్టిందని అందరు ఎలా అనుకున్నారు తెలుసా? మనోడు ఆ మనోహరి సాంగ్ తర్వాత ప్రతిదీ మనోహరి మీనే పడుకున్నాడు. పడుకొని అందరు కలవరిస్తారు. ఎలా కలవరిస్తారు తెలుసా? మన రేవంత్ ఇలా అయిపోయింది. ఆఖరికి ఎవరైనా తుమ్మితే ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఇంకా మన ఊళ్ళలో అయితే అమ్మా అయ్యా అనుకుంటారు. మనోహరి. ఇక ఆ సాంగ్ అయిపోయాక మనోడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. సీరియస్లీ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే, ఓ రోజు మనోడు వైజాగ్ బస్ స్టాండ్ లో నిలబడి ఉన్నాడు. వైజాగ్ నిలబడితే భయ్యా మీరు ఎస్ ఐఎమ్ సింగర్ మనోహరి. రేవంత్ హాయ్. నేను అది అడగలేదు భయ్యా, హైదరాబాద్ బస్సులు ఎక్కడ ఆగుతాయని అడిగాను. అదా అక్కడే వెళ్ళు నిలబడు, అదే అదే ప్లాట్ఫామ్. పో భయ్యా పో 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 పో. ఓకే భయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసారు. ఎస్ ఐఎమ్ సింగర్ రేవంత్ మనోహరి. ఎస్ కరెక్ట్ కరెక్ట్. మొన్న తిరునాళ్ళలో మీరే కదా రికార్డింగ్ డాన్స్ చేసింది పాట మీద. భయ్యా హైదరాబాద్ బస్ టైం అవుతుంది, పో 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 పో. అన్నా 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 సారీ అన్నా, ఇప్పుడు గుర్తొచ్చింది. మీ వాయిస్ బాగుంటుంది, నిజంగా మీ వాయిస్ చాలా బాగుంటుంది. మీ వాయిస్ కి నేను ఫ్యాను. అవునన్నా లాస్ట్ ఇయర్ రాలేదా అన్నా? ఎక్స్క్యూజ్ మీ, నేను రవిని కాదు మరి మనోహరి. ఈ సాంగ్ విన్నావా నువ్వు? ఎప్పుడైనా నిన్నావా? ఆ సాంగ్ వినకపోవడం ఏంటన్నా? నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఒకసారి పాడు.
మనోహర నా హృదయం అది కాదా బాహుబలి సినిమా చూసావా 10 సార్లు చూసానన్న 10 సార్లు. ఆ సినిమాలో మనోహరి సాంగ్ ఎవరు పాడాలి సార్? ఎవడన్నవాడు ఏం పాడిండాడు? ఆ పాట పాడింది నేను. అన్నా మీరా సూపర్ పాడిరన్నా, లేడీ వాయిస్ అద్భుతం. మీకు మిమిక్రీ వచ్చానా? లేడీ వాయిస్ కాదు, నేను పాడింది జెంట్స్ మనోహరి. అదా దా ఆటోగ్రాఫ్ అవసరం లేదు, ఫోటో దిగా. నువ్వని తెలిస్తే ఇప్పుడు కూడా రాకపోతే ఇంక చాలు ఫీల్ అవుతున్నాడు. వింటా బాగుంది చెప్ప. ఇక మనోడు పాపం వాళ్ళ దూర బంధువులు ఒక ముసలావిడ పాపం చిన్నప్పుడు రేవంత్ ఎత్తుకున్న ముసలావిడ చనిపోయింది. అందరు దిగులుగా ఉన్నారు. వీళ్ళ బంధువులు రేవంత్ నిన్ను చిన్నప్పుడు నీ మూతికి అడిగింది, నీ ముడికి అడిగిందిరా, కొంచెం మంది ఏడురా, ఏడవాల తప్పదు ఏడురా. ఈ స్టెప్ ఎట్లుందంటే ఇద్దరు సెంటిగలు ముట్టిగలు. పాపం అక్కడ బెగ్గర్ ముష్టి కడుకుంటున్నాడు. ఏదో ఒక రాగం బాబు 10 రూపాయలు, అయ్యా రూపాయి, ఏదో ఒక రాగం. ఎవడేయట్లేదు బాబు, మన ఆవిడెళ్ళి బాబు అలా పాడొద్దా, నేను పాడతాను, ఇటు బొచ్చు తీసుకోండి మనో అని సరికి 10 రూపాయలు వేస్తాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడు మనోహరి 50 రూపాయలు. చూసావా ఎంత బాగా పాడాను? అయ్యా వాళ్ళు మీరు వాడినందుకు వేయలేదు అయ్యా, మీ గొంతుకు భయపడి పొద్దున్నే టెంపుల్ కత్తే డబ్బాల గులకరాలు వేసి ఊపినట్టు ఏంద్రా గొంతుని భరించలేక 10 రూపాయలు వేసారయ్యా. మీరు మామూలు కాదయ్యా, మీరు మాలో చేరిపోండి, మీకోసం ఒక మెట్టు ఇప్పటికీ వెయిట్ చేస్తుంది అయ్యా. సూపర్ వెంకీ. ఆ వెంకీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? మరి మా రేవంత్ కి ఎలా అనిపించింది? నచ్చింది. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు నిజంగా. డాక్టర్ రా ఎంత బాగా యాక్ట్ చేస్తారా? సీను ఇన్నర్ వాయిస్ నువ్వు చెప్పు. రేవంత్ ఎలా అనిపించింది? చెప్పాం కదా నచ్చింది, బాగుంది. అది ఇన్నర్ వాయిస్ చెప్పరా సుధీర్? చెప్తాను బయటకు వస్తే చెప్తాను రా. ఇంకా అంటే ఏమన్నా హర్ట్ అయ్యావా? లేదంటే అవన్నీ అలాగే చేయలేం కాబట్టి, అవన్నీ మనోడు ఏదో ప్రయత్నించాడు కాబట్టి పెద్ద ఫీల్. అదే బాడీ ఇప్పుడు మరి మా రామ్ ప్రసాద్ గెటప్ సీన్ వచ్చి రోస్ట్ చేస్తారు, చూద్దాం. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. రేవంత్ పుట్టాడండి, పుట్టగానే వచ్చిన పిల్లలకి ఏడిస్తారండి. మన రేవంత్ పుట్టాడండి. స్టార్ట్. పడుకున్నాడు కదా రేవంత్, పడుకున్నాడు. ఏమండి మీరు చూసాడా, ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతాడు. అవునా? నీకే లేదు, బాహుబలి పాడిటే పాడతారండి. తర్వాత ఏంటంటే కొంచెం పెద్దగా అయ్యాడు, కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చాడు అనమాట. మొత్తం సింగింగ్ లో ఉండిపోయాడు కాబట్టి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే సింగింగ్ అండి, చిన్నప్పుడు తన సింగింగ్ మమ్మీ క్యారెక్టర్ చేస్తాను. ఒక రియల్ గా రేవంత్ అలా పుట్టుండి నేను సింగర్ పుట్టింటే ఇంటికి వచ్చాడు. మమ్మీ నేను, తన రేవంత్. అమ్మాని పిలిచిన ఆలకించవేలమ్మా, బాబు వినరా, ఆకలిస్తే అన్నం పెడతా బాబు, దా కూర్చో, అలసిస్తే అలాగే ఆయిల్ పెడతాను ఆయన, 3 వస్తే మీ లవర్ దగ్గర ముద్దులు పెడతది. తర్వాత చాలా మందికి కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళ ఫెస్ట్ జరిగినప్పుడు పాడాలని కోరుకుంటది. ఏమై బాగా పాడుతుంది. మీరు ఎవరైనా వస్తే పాట పాడొచ్చు అని రేవంత్ పైన స్టేజ్ మీద ఉన్నాడు, ఒక అమ్మాయిని పిలిచాడు. వెళ్ళి బాగా పాడతా కదా, ప్లీజ్ ప్లీజ్. అయితే అమ్మాయి పాడాలని, ఆ రేవంత్ లేకపోతే ఇంకా బాగా పాడేది. స్టేజ్ మీదకి వెళ్ళింది. నేను రేవంత్ని. హాయ్ వాట్స్ యువర్ నేమ్? ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఏమి లేదు, నరాల వీక్నెస్. వద్దు, మా అమ్మ నాన్న చూస్తారు. కెమెరా.
అంబదిరే జగదంబదిరే పక్కనోడదిరే అబ్బా. ఇదే రేవంత్ ఆడియో ఫంక్షన్ లో పాడుతూ ఉంటారు. మామూలుగా ఆడియో ఫంక్షన్ లో సొంతంగా పాడరు ఒక్కోసారి, ఎందుకంటే గొంతు పోయినప్పుడు ఏంటంటే అక్కడ రియల్ గా పాడరు. అప్పుడు ఏం చేస్తారంటే ట్రాక్ ప్లే చేస్తారు, వీళ్ళు అద్భుతంగా నటిస్తారు, ఆస్కార్ అవార్డు గ్రహీతలా యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు సో వాళ్ళది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే. అంటే ఒక్కోసారి సడన్ గా ఏ సాంగ్లు మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, ట్రాక్లు ఒకసారి ఆగిపోవచ్చు, అప్పుడు కవర్ చేస్తారు. ఎలా కవర్ చేస్తా చూపిస్తాను. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి అంబదరి భ్రమరాంబదరి నా చంపదిరి వాని వేటుకు గాయపడిన కోయిలా. ఏం ప్లే చేస్తున్నారు సాంగ్స్? సార్ రేవంత్ గారు మధ్య లేడీ వాయిస్ కూడా మీరు పాడేస్తున్నారు అంటే మిమిక్రీ చేస్తానండి నేను. ఇలా దొరికిపోతాంటారు ఒకసారి అటు ఇటు ప్లే చేస్తే. సో అలాగే ఫస్ట్ టైం ఒక ఆడిషన్కి వెళ్ళాడు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు సింగింగ్ కి రెడీ కన్నా రెడీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపల ఒక అమ్మాయి ఉంది, మంచి సౌండ్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఉంది అనమాట లోపల. ఈ అమ్మాయి శ్రీముఖిలా ఉంది. శ్రీముఖిలా ఉంటే అమ్మాయి అంటారు. ఇప్పుడు పాడుతున్నాడు. నువ్వక్కడుంటే నేనక్కడుంటే ప్రాణం విలవిల 9849037400 9849037400 నాకు కాలు చెయ్యి మిగతాది తేల్చుకుందాం. కంగారులో 9 నెంబర్ చెప్పారు, ఇంకోటి చెప్పలే. తర్వాత మన రేవంత్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ పడ్డాడు కొంచెం పాడడానికి. అప్పుడు ఆయన కొన్ని విద్యలతో అంటే చిన్న చిన్న టెక్నిక్స్ అసలు మ్యూజిక్ అనేది ఎలాగొచ్చింది అతని దగ్గర నుంచి అని. రెడీ ఫస్ట్ సాంగ్ మీకు చిత్ర సినిమా చూసారు కదండి, ఏకాంత వేళ సాంగ్. ఆ సాంగ్ పాడమని రేవంత్కి ఇస్తే రేవంత్ నార్మల్ గా వెళ్ళి పాడేస్తాడు. పాడు. ఏకాంత వేళ ఏకాంత సేవ. కట్ 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 రేవంత్, ఇది మంచి రొమాంటిక్ సాంగ్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి అమ్మాయి నీకేం చెప్తా, నేను చూసుకుంటా కదా. రెడీ రేవంత్, నువ్వు పాడుతుండు, నీకు ఎక్కడ ట్యూన్ ఇవ్వాలి నేను చూసుకుంటా. ఓకేనా? ఇలా చేయించుతాను, ప్రాబ్లం కదా నీకు? ఓకే పాడు. ఏకాంత వేళ ఏకాంత సేవ ఏం చేయమంటావు ఈ వేళ నన్నింకట. సూపర్ 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 మచ్చి. రేవంత్ కూరగాయలు అమ్ముకుంటున్నాడు మార్కెట్ లో. ఏ అంబదిరే జగత్ అంబదిరే. ఎంత టమాటా కిలో ఎంత? అంబాయి 7 రూపీస్. 7 రూపీసా? వంకాయలు ఎంత? అంబదిరే 8 రూపాయలే. ఈ వంకాయలకి టమాటా ముందర అంబా ఎవరు? అంబదిరే పిచ్చి ముదిరే. నువ్వు కూరగాయలు అమ్ముకుంటున్నావు కదా? అవును సార్. ఎప్పటికైనా ఫ్యూచర్ లో నువ్వు బాహుబలి సినిమా పాడతావు. అవునా సార్? పక్క. మనో రేవంత్ రౌడీ అయితే ఏంటి? ఈ కూరగాయల షాపులో పనిచేసుకున్నాడు రేవంత్, రౌడీ అనమాట. అదిరే అంబదిరే. ఒక్క నిమిషం, జెండు మొన్న తగ్గిపోద్ది. ఇది లేచిందిరా. ఏరా సెకండ్ లైన్? అరే ఇది లోపల పోయిందాం రా. ఓకే అంబదిరే 10 రూపాయలు. అరే జగద్ అంబదిరే. సార్ ఈ రౌడిజం మనిషి బాహుబలిలో పాట పాడుకోవచ్చు కదా సార్ వెళ్ళి? ఏం పాట పాడమంటారా? మనో రేవంత్ ఫ్యూ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఈ రోజు ద ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సమయంలో
కరెంట్ పోతే బాగుండు అని అనిపిస్తుంది. నేను స్నానం చేసి అలా బయటికి వస్తే టవల్ మర్చిపోయానే అని అనిపించినప్పుడు కరెంట్ పోతే ఎవరు చూడడుగా. ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ అయినప్పుడు భార్య సీరియల్ చూస్తూ కూర్చున్నప్పుడు. ఫస్ట్ నైట్ అప్పుడు ఈ పని మానేసి ఆ సీరియల్ చూస్తూ కూర్చుంటే కరెంట్ పోతే 2 పనులు అయితే. ఓకే నెక్స్ట్. దొంగతనం చేసి దొరికిపోయే ముందు. దొంగతనం చేసుకుని దొరికిపోయినాక కరెంట్ పోతే బక్క కొడుతూనే ఉంటుంది. అంటే దొరికిపోయే లోపల కరెంట్ పోతే ఎస్కేప్ అవ్వచ్చు కదా సార్. ఓకే ఇంకా లవర్ వాళ్ళ ఇంట్లో దొరికిపోయినా మానేయండి అట్లాంటివి. నెక్స్ట్. ఎవడు చెప్తున్నాడు చూడు. నేను కరెంట్ ఉన్నప్పుడే చేస్తాను. నేను దొర. నువ్వు రవి కదా. దొరెవరు ఈ మధ్య. గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ తీసుకున్నప్పుడు మంచి టైంలో కరెంట్ పోతే బాగుండేది అనిపిస్తుంది. వీళ్ళందరూ ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుందా, కరెంట్ ఎప్పుడు పోతుందా అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. హాయ్ అండి, నా పేరు పప్పు. ఏం పప్పు? కందిపప్ప, పెసరపప్ప, మినపప్ప? మీకు ఏ పప్పు ఇష్టమో అదే పప్పు అండి. పప్పిచ్చిండా? ఇప్పుడు వద్దు ఇక కూర్చొని పోయి. ఏ సందర్భాల్లో కరెంట్ పోతే బాగుంటది? ఫుల్ తాగి ఇంటికి వచ్చినప్పుడు ఫాదర్ చూడకుండా ఉండడానికి కరెంట్ పోతే డైరెక్ట్ రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు. మనం ట్యూషన్ లో ఉన్నప్పుడు కరెంట్ పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పక్కన నేనే. నెక్స్ట్. మా ఇంట్లోకి మరదలు వచ్చినప్పుడు కరెంట్ పోతే బాగుంటుంది. ఆ స్టెప్ బాగుంది, ఇంకొకసారి చేయి. పొద్దున పూట డ్రైనేజీలు మొత్తం పైకి వస్తుంటాయి. ఆ రాడ్లు పెట్టి హర్రర్ సినిమా చూసేటప్పుడు కరెంట్ పోతే చాలా బాగుంటుంది. హారర్ సినిమా చూసేదే చూడడానికి కరెంట్ పోతే ఏమైంది? కాసేపు రిలీఫ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఉన్నావు అనుకో మా పక్కన, హారర్ సినిమా నీలో చూడాల్సి వస్తుంది. అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు కరెంట్ పోతే బాగుండదు. ఎందుకు? ఏం చేస్తావు? ఏదో కనబడకుండా చేసుకోవాలి. నెక్స్ట్. ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నప్పుడు కరెంట్ పోతే బాగుంటుంది. అప్పుడు ఏం చేస్తావు? పరిగెడతావా? ఇష్టం లేదు పరిగెడతాం కదా. మళ్ళీ మీ డాడీ తీసుకొచ్చి మళ్ళీ గప్ప గుద్ది మళ్ళీ కూసబెడతాడు. అప్పుడు ఏం చేస్తావు? దొరికినప్పుడు కదా. ఓకే నెక్స్ట్. మనం లిఫ్ట్ లో పైకి వెళ్తుంటాం కదా, పక్కన ఒక అమ్మాయి ఉన్నప్పుడు కరెంట్ పోయి లిఫ్ట్ అయిపోతే బాగుండే అనిపిస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. నువ్వు కొబ్బ తీసి రవికి ఏమైనా చుట్టమా? అన్ని రవి బుద్ధులే వస్తున్నాయి. నెక్స్ట్. ఎలాంటి విషయాల్లో మనం బ్రతిమలాడతాం? ఒక్క మార్కుతో పాస్ అవ్వాలంటే టీచర్ కి కాళ్ళ వెళ్ళపడి, మేడం ఒక్క మార్క్ ఇవ్వండి మేడం, ఎంత కావాలంటే అంత బతిమాలను. అప్పుడు ట్రాఫిక్ లో లైసెన్స్ లేనప్పుడు, ట్రాఫిక్ ఎస్ఐకి దొరికినప్పుడు. ఎస్ఐ దొరికినప్పుడు సార్ 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 ప్లీజ్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్. లవర్ అర్జెంట్ గా రమ్మని కాల్ చేసినప్పుడు నా దగ్గర బైక్ లేనప్పుడు ఫ్రెండ్స్ ని ఘోరంగా అడుకుంటాను, బైక్ ఇవ్వండి రా. నిజంగా వాడిని మామూలు అడుక్కో, మనం బ్రతిలాడతాం. వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా ఇంట్లో వాళ్ళు సీరియల్స్ చూస్తున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నా, పటాస్ షో ఉన్నా కూడా రిమోట్ అడుక్కుంటారు. నెక్స్ట్. ఎగ్జామ్ మూమెంట్ లో స్కార్ దొరికినప్పుడు. సార్ అవి నావి కాదు సార్, ఎదురుగా యాదవ్ గారి సార్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్ ని బతిమలాడుతుంటారు. సేల్స్ వాళ్ళు కదా, సంపేస్తారు రోజు ఒకళ్ళు ఫోన్లలో అక్కడ ఇక్కడ. తీసుకోండి సార్. నెక్స్ట్. క్లాస్ కి బంక్ కొట్టి గోడ దూకెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ కి దొరికిపోతే బతిమలాడుకుంటా. నువ్వు గోడ దూకుతావు. లేట్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో లేట్కి వెళ్ళినప్పుడు మా మిసెస్ అని అన్నం పెట్టమ్మా అని ఆడుకుంటాను. బతిమలాడుకుంటావు. అన్నం పెట్టట్లేదు అన్న వదినా. అన్నం పెట్టకపోతే మీరు ఇట్లుంటే అన్నం పెడితే ఇంకెట్లుంటారు?
నెక్స్ట్ లవర్ ను కిస్ అడిగినప్పుడు. ఇంట్లో ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి మూవీకి వెళ్ళి అన్నయ్యకి దొరికిపోతే ఇంట్లో చెప్పకు ప్లీజ్. ఏది ప్రణయ్ ఒక్కసారి మీ అన్నని బతికినాడు. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్ అన్నయ్య అది నేను ఎక్స్ట్రా క్లాస్ కి వెళ్తే ఫ్రెండ్స్ బలవంతంగా మహేష్ బాబు మూవీ అని తీసుకొచ్చేసారు అన్నయ్య, అందుకే వచ్చా. ఎవరో ఫ్రెండ్స్ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు సినిమాకి రావడం ఏంటి? అంటే నేను ముందే ప్రిపేర్ అయిపోయాను కదా. ఏ సినిమాకి వచ్చాను? ఆగడుకు వచ్చాను. ఇది ఏ థియేటర్ తెలుసా నీకు? ఐమాక్స్. ఐమాక్సా? అవును. ఇది ఐమాక్స్ లాగా ఉందా? ఇక్కడ నడిచేది ఒకటే ఒక సినిమా, సన్నీ లియోన్ సినిమా. నువ్వేం చేస్తున్నావు అన్నయ్య ఇక్కడ? నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఉన్నావు, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చా. కహానీలు చెప్పకు. నిన్న పాకెట్ మనీ డాడీని ఎందుకు అడిగావు? సరే ఓకే, నువ్వు సినిమా చూడు, నేను కూడా సినిమా చూస్తా. కూర్చో. అప్పట్లో పెళ్లి చూపులు ఇప్పట్లో పెళ్లి చూపులు ఎలా ఉంటాయని మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్స్. ఇప్పుడు అప్పట్లో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి మీ అందరికి తెలిసింది. వాళ్ళకెలా తెలిసే పిచ్చి మొద్దు, వాళ్ళు అసలు చిన్నపిల్లలాయే. ఓ అవును కదా తియా, స్టూడెంట్స్. మరి అప్పట్లో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి, ఇప్పట్లో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి మేము మీకు చూపించబోతున్నాం. మేము రెడీ. మీరు రెడీయా? రెడీ. ఏది అమ్మాయిని పిలిపించండి. సౌరవా? ప్రియలే. స్నానం చేశాను తియా. ఏం చేస్తున్నారు తియా? నీ రంగు అసలైందా కాదా అని చూస్తున్నాను. నీకు వంకాయ, బెండకాయ, దొండకాయ, దోసకాయ, కాకరకాయ, ములక్కాయ, తోటకూర, పాలకూర, గోంగూర, పచ్చడికూర, కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, చికెను, మటను, ఫిష్, రొయ్యలు. ఇవన్నీ చేయటం వచ్చా తల్లి? రాకనా అత్తయ్య? వచ్చు. దాంతో పాటు తులసి నీళ్ళు బాగా వండుతాను. అమ్మా దానికి ఇంకా చాలా టైం ఉంది తల్లి, ఎందుకలా తొందరపడతావమ్మా? మీ ఇంట్లో నేను అడుగు పెట్టగానే ఆ టైం వస్తుంది అత్తయ్య. ఇంతకీ వంకాయ కూర ఎలా వండుతారో చెప్పు. వంకాయ కూర అత్తయ్య? వంకాయ కూర అత్తయ్య? ఎన్నిసార్లు చెప్తావమ్మా? సంతోష్ లాగెక్కువైపోతే కట్ చేస్తాడేమో తల్లి. వంకాయ కూర ఎలా చేస్తారంటే వంకాయతో చేస్తారు, వంకాయతో చేస్తారు. మన కాలంలో ఆటోలు లేవు గాని ఎడ్ల బండి పని చేసావు కదా తల్లి. అత్తయ్య, అత్తయ్య. లక్ష్మి, అత్తయ్య, లక్ష్మి. దీనికి రాగండి అత్తయ్య, మేకప్ సరిపోతుంది. ప్రేమ కంటే మేకప్ ముఖ్యమా? అది కాదు అత్తయ్య, ఇప్పుడు ప్రస్తుతానికి షూటింగ్ లో ఉన్నా కాబట్టి మేకప్ అవసరం అత్తయ్య. ఆ శ్రీముఖి చూసారా ఎంత పూసేసేసుకుందో. ఇందాక నుంచి ఫాల్గానికి అక్కడ ఏదో పొగ వస్తూ ఉంటే ఏదో అనుకున్నాను. శ్రీముఖి ముఖానికి పూసుకున్న పౌడర్ అన్నమాట. సరేలే గాని ఒకసారి నవ్వమ్మా. ఏవి అవేవి ఏవి? ఏంటత్తయ్య? నోరు తెరిస్తే పాతాళం కనిపిస్తుంది కానీ నిప్పళ్ళు లేవు. ఏమయ్యాయి? అదా అత్తయ్య, మా నాన్నగారు ఇంటి పన్ను కట్టమన్నారు, అందుకే పన్ను తీసి కట్టాను. అత్తయ్య. ఏంటి నువ్వు స్కిట్ లో లేవు నువ్వు? ఆ బోస్ నోటితోనే ఒక చిన్న పాట పాడుతుంది. పాట
ఏంటి అత్తయ్య దేని గురించి పాడాలి? నా పట్టుల గురించి నా నగల గురించి పాడమ్మా. అలాగే అత్తయ్య. ఏ గిజగా వేసుకున్న నగ అది రూపాయి ఒకసారి ఆ రెండోసారి ఆ నలుగురు పాడుకునే పాట. శృతి. అమ్మ శృతి ఒకసారి రా తల్లి. శృతి అంటే అమ్మాయి కాదు అత్తయ్య, రాగం. ఏదో తెలియక పాడాను తల్లి, నువ్వు కంటిన్యూ చేయి. ఇరుక్కుపో ధీరా ధీరా అతుక్కుపో ధీరా ధీరా ఇరుక్కుపో పో పో అతుక్కుపో పో పో. పాపు తల్లి ఎంత భక్తితో పాడావమ్మా. ఇంతకీ ఇరుక్కుపో అనే దేవుడు ఏ దేశంలో ఉంటాడు తల్లి? బాహుబలిలో అత్తయ్య. అమ్మాయి బాగా నచ్చింది. అమ్మ నువ్వు లోపలికి వెళ్తే మేము మాట్లాడుకుంటాం. ఇప్పట్లో ఉంటారు. ఏది అమ్మాయిని పిలిపించండి. నానా సంతోష్ మ్యూజిక్. మహాలక్ష్మి that is మహాలక్ష్మి. సౌరమా కాదు విగ్గు. ఎక్కడ కొన్నావేంటి? ఆ శ్రీముఖి కొంటుంది ఆ షాప్ పక్కన. రవి కొన్ని షాప్ లో కొనొచ్చు కదా, అక్కడ కాస్ట్ తక్కువ. చి చి ఆ షాపే బాగోదు, సగం విగ్గేస్తాడు. అదిగో ఆ రవికి లేదు. సరేలే గాని నీకు వంకాయ బెండకాయ దొండకాయ దోసకాయ కాకరకాయ చిక్కుడుకాయ కందిపప్పు శనగపప్పు. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి బెండకాయలు తీసుకుని రండి అత్తయ్య. అంతే, మీ పని అయిపోయింది. వెళ్ళి సరేలే గాని ఒకసారి చిన్నవు నవ్వు. నవ్వు నవ్వమంటున్నానా? ఏవి అవేవి నోరు తెలిస్తే అన్నపూర్ణ 7 ఎకరాలు కనిపిస్తుంది కానీ నీ నోట్లో పళ్ళు మాత్రం కనిపిస్తుంది. అదా నిన్న మా ఫ్రెండ్ కి పూలు పళ్ళు అయితే మార్కెట్ లో పూలు దొరికే కానీ పని దొరకలే. నన్ను అడిగింది, అయితే నేను చేశాను. రేపు ఇస్తుందంట. మన ఆ బోస్ నోట్ తో ఇంకొక పాట పాడు. ఎవడంటే ఎవడంట దీన్ని తీసుకొచ్చింది, పన్ని మొక్కల్లా చూస్తుంది. ఏంటి కుక్కల గురించి జంతువుల గురించి పాడుతున్నావు ఏంటి? నాకు జంతువులు అంటే ఇష్టం అత్తయ్య. అవునా? జంతువుల మీద జంతువులకి ప్రేమ ఉండటం తప్పులేదులే అమ్మా. అమ్మా నువ్వు వెళ్తే మేము మాట్లాడుకుంటాం. దాని గురించి అత్తయ్య. నీకు కట్నం కావాలా ముసల్దానా? ఒక్కొక్కసారి ఎవరైనా కట్నం గిట్నం అని అడిగారనుకోండి, మీరు మీ ఇంట్లో ఉన్నా, నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నా, మేకప్ తో ఉన్నా, మేకప్ తో లేపైనా అంతే, మిమ్మల్ని వదిలిపెట్టను. మరి మా ఇద్దరు బంగారు కొండలకి ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారా? అత్త కోడళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు? శ్రీముఖి ఇలాంటి అత్తయ్య నాకు దొరుకుతాం చాలా అదృష్టం తెలుసా? అవునమ్మా శ్రీముఖి, ఇలాంటి కోడలు నాకు దొరకటం ఎంత అదృష్టమో. అత్తయ్య ఆ నగ బాగుంది అత్తయ్య. అది తీసుకో అమ్మా. అత్తయ్య ఆ గాజులు బాగున్నాయి అత్తయ్య. దానికే భాగ్యం, తీసుకో తల్లి. అత్తయ్య శ్రీముఖి డ్రెస్ తీసుకో అమ్మా. అత్తయ్య ఎలాగో మనం బయటకు వచ్చాం కదా, ఒక బిర్యానీ తిని వెళ్దాం అత్తయ్య. అత్తయ్య బిర్యానీ హోటల్కి వెళ్దాంగా. బేరర్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫిష్. నాకు మా అత్తయ్యకి ఇలాంటివి ఏం పడవు. మా అత్తయ్యకి చేదు అంటే ఇష్టం కాబట్టి కాకరకాయ పులుసు బాబుతే.
వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు కడుపు మొత్తం నిండింది. నువ్వు వెళ్ళు నానా. మేడం మీ చెల్లి వెళ్ళిపోయింది, బిల్లు ఒక్క నిమిషం అత్తయ్య, ఒక్క నిమిషం అత్తయ్య. శ్రీముఖి దగ్గర నీ ఫోన్ మర్చిపోయాను. మొత్తం 12,350 రూపాయలు. ఓకే అండి, ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు? ఏంటి నీ మొహానికి గాజులు కావాలా? నీ మొహానికి పట్టీ కావాలా? నీ మొహానికి శ్రీముఖి డ్రెస్ కావాలా? నీకేనొద్దు, నీ అబ్బ సొమ్మేం లేదమ్మా ఇక్కడ. అవును, నా అబ్బ సొమ్మే. ఏంటి నీ అబ్బ సొమ్ము ఉందా? ఎక్కడిదే నీ అబ్బ సొమ్ము ఎక్కడిదే? తీసుకోలేదన్నా లచ్చల కట్నం. దానికి దీనికి సంబంధం? ఆ 4 లక్షలకి వడ్డీ రావాలి కదా, అందుకే కొనుక్కున్నాను. తప్పే ఉందా? పోనీ హోటల్ దగ్గర ఆ శ్రీముఖి ఒకటి దొండపోత మొహంది అత్తయ్య మీరు బిర్యానీ తినండి అత్తయ్య. అని అలానే వెళ్ళిపోతావా? అన్నం వడ్డించు. అత్తయ్య చెప్పటం మర్చిపోయాను. ఈ రోజు బజార్కి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చా? ఇంట్లో బియ్యంతో పాటు సరుకులన్నీ అయిపోయాయి. ఓకే, మరి ఇవాల్టి పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నన్ను చెప్పనిస్తలేదు, నేను చెప్తా. రవి రవి బయట పోతే పరుగు పోతాను. రవి 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 లాస్ట్ నువ్వు చెప్పనిస్తలేవు. సరే నువ్వు ఫస్ట్ చెప్తావా? చెప్తా. ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి? ఎలాంటి గొడవలు అంటే ఎలాంటి గొడవలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి? కమ్ ఆన్ బాయ్స్. పార్క్ లో లవర్స్ గొడవ పడినప్పుడు. పార్క్ లో ఇంకేమో జరుగుతాయి అంటే ఇంట్రెస్టింగ్ ఉంటే చూడబుద్ది అవుద్దా? పల్లీలు అమ్ముతావాడా? ఇంకా ఇంకా అత్త కోడళ్ళు నామగుడు మంచోడు అంటే నామగుడు మంచోడు అని కొట్టుకున్నాడు. అత్తా కోడళ్ళు నా మొగుడు అంటే ఒకే మొగుడు గురించా? వాళ్ళ నాన్న కొడుకు అట్లా చెప్పాలి. సూపర్, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ అక్రమ సంబంధాలు గొడవ పెట్టుకున్నప్పుడు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇంకో అమ్మాయి. ఎందుకు రేష్మ చాలా ఉంటాయి ఈ మధ్య. యాక్చువల్లీ ఫేస్బుక్ లో పెట్టేస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు. యూట్యూబ్ లో చూస్తుంటావా ఇలాంటి ఫైట్స్? ఏం కొడతావు? అక్రమ సంబంధాలు ఫైట్లను కొడతావా? బ్రేకింగ్ న్యూస్, అమ్మాయిలు యూట్యూబ్ లో ఏం చూస్తారు? అక్రమ సంబంధాల ఫైట్. రైట్, నెక్స్ట్. ఒక అబ్బాయి కోసం 10 మంది అమ్మాయిలు కొట్టుకుంటున్నప్పుడు గొడవ. ఒక అబ్బాయి కోసం 10 మంది అమ్మాయిలు. ఆ రోజు వస్తే బాగుంటది కదా. అబ్బా ఆశ చూడండి. నెక్స్ట్. వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పట్టుకొని కొట్టుకుని. నువ్వురా పక్కన అక్రమ సంబంధాలు ఒక్కసారి రండి. బిందెలు వచ్చాయి, మీరిద్దరు నేబర్స్. ట్యాంకర్ వచ్చింది, నీళ్లు పట్టుకోవాలి. బిందెల దగ్గర ఎలా ఉంటది కొట్లాట. రెడీ? 3, 2, 1 యాక్షన్. ఫస్ట్ నేను వచ్చానే, అసలే మా ఇంట్లో నీళ్ళక 3 రోజులు అయితే నమ్మకూడదు. స్నానం చేయక 10 రోజులు అవుతుంది మరి. ఏమైంది పొద్దుగల పొద్దుగల? ఎవడరా పిల్లలు కడుపుకెళ్ళు. ఇంట్లో నీళ్ళే 2 రోజులు కడుక్కొని తెలుసా? నువ్వు ఒక్కడి రా, మా ఇంట్లో 4 ఎవరు కడుక్కోలేదురా. మా పిల్లం వచ్చింది ఫస్ట్. పట్టుకోలే నానా నేను కడుక్కోవాలి, నానా నేను కడుక్కోవాలి. నీళ్ళు
ఇంకా డార్లింగ్ ట్రైన్ లో గే గొడవలు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ట్రైన్ లో గే గొడవలు. తీ చాలా సేపు అయింది. నెక్స్ట్ హస్బెండ్స్ పక్కింటి ఆంటీస్ తో మాట్లాడినప్పుడు అప్పుడు ఉంటది కదా వాడికి. ఎందుకు బతకని ఆంటీలతో మాట్లాడద్దా? మాట్లాడద్దు మరి. ఇప్పుడు నేను శ్రీముఖితో మాట్లాడితే నువ్వు ఫీల్ అవుతా? నా హస్బెండ్ మాట్లాడితే ఫీల్ అవుతా. అందుకే ఫీల్ అవ్వవా? రవి ఫైనల్ ఆన్సర్. నేను నిజమే కదా చెప్పించేది. నిజంగా నాన్న. సరే, ప్రతిసారి ముందుకు జరుగుతావు, సూపర్ అంటావు, వెనక పోతావు, ఆల్తావు. అది నేను చెప్తానా, వినండి ప్లీజ్. చెప్పు. ఒక చంటోని ఓటు కోసం వచ్చిన ఇద్దరు పొలిటీషియన్లు ఓటు కోసం వచ్చిన ఇద్దరు పొలిటీషియన్లు వారి పుట్టి నేను అడుగుతాంటే నేను అడుగుతాను పెట్టుకున్నాం. పంచ్ పటాకాలో సెకండ్ టాపిక్ ఇస్ అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి విషయంలో బోర్ కొడుతుంది? రవి గారు హ్యాండ్సమ్ హంక్ అని కొంచెం బిల్డప్ కొడితే బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి. ఎఫ్బీలో ఆన్లైన్ లో ఎవరు ఆన్లైన్ లో లేనప్పుడు ఒకే అబ్బాయితో చాట్ చేయడం బోర్ కొడుతుంది. అకౌంట్ నెంబర్ చెప్పం. చెప్పడాలి. పక్కన మంచి అమ్మాయిని పెట్టుకొని ఆమె మాట్లాడకుండా ఉన్నప్పుడు అదే పక్కన ఎంత కోపం కూడా తెలుసా నీకు? తొడపాశం వస్తుంది చూడు కొంతసేపట్లా. తొడపాశం కాదు, నేను చంప మీద లాగబెట్టి కొట్టేలాగా చూస్తా. కామెడీ కోసం అంటున్నా. కామెడీ కోసం? కామెడీ లాలేదు, ఏదో రాయేసినట్టుందా అమ్మాయి ఫీలింగ్. ఇప్పుడు అమ్మాయి నీకెప్పుడు బోర్ కొడుతుంది? ఇలాంటి కామెంట్స్ వేసినప్పుడు బోర్ కొడుతుంది. So next. Hi, I'm Navina. Dress బాగుంది. Yes. I like your smile. Thank you. I like your hairstyle. చెప్పు. I like your ears. ఒక్కసారి ఇయర్స్ చూడు. జుట్టుది ఉట్టి చెవులు చెప్పి. వావ్, డొప్ప చెవులు. ఇద్దరు లవర్స్ ఉన్నారు. అది డ్రెస్ కుట్టిన తర్వాత సపరేట్ ప్యాచ్. చెప్పనివ్వవా రవి నాకు? ఇద్దరు లవర్స్ ఉన్నారు. అలా చెప్తూనే ఉండవా? అమ్మాయితో వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి తను ఎప్పుడు వెళ్తుంది ఆమె ఎప్పుడు వెళ్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. బోర్ కొడుతూ ఉంటది అంతే. పటాస్ జరిగేటప్పుడు రవాణా కామెడీ లేకపోతే బోర్ కొడుతుంది. మనం సినిమాకి వెళ్ళగానే ఈ నగరానికి ఏమైంది అనే యాడ్ వచ్చినప్పుడు దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. సన్నీ లియోన్ సినిమాకి వెళ్ళినప్పుడు సన్నీ లియోన్ లాగా యాక్ట్ చేయనప్పుడు ఇంకా సేమ్ వేస్తుంది. బోరింగ్ అంటే బోరింగ్. సన్నీ లియోన్ హీరోయిన్ కాదురా. ఆన్సర్ చూడు. సన్నీ లియోన్ లాగా చేయకపోతంట. అంటే ఆమె ఎట్లా చేయాలో కూడా నువ్వే చెప్తావా? రవి ఎలాంటి విషయంలో బోర్? నాకు రియల్ గా చెప్పేది ఉన్నదంటే ఆన్సర్ చెప్తా. చెప్పు రవి. పటాస్ ప్రోగ్రామ్. రాజు పిట్ట కథలు చెప్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ద పిట్టల దొర రచ్చ రవి. మనం మనిషిగా పుట్టడం కింగ్ అంట. అంటే కింగ్స్ ఉన్నారు కదా, ఒకప్పుడు రాజులు ఉండే కదా, చక్రవర్తులు. ఆ టైంలో వాళ్ళకన్నా మన అదృష్టవంతులమని నేనంట. మీరేమంటారు? కాదు 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 నేను అవునని నిరూపిస్తా. మీరేమంటారు? మహారాజా ఒక బిర్యానీ తినబుద్ధి అయినప్పుడు జీ జహాపన నాకు బిర్యానీ తినబుద్ధి అవుతాను అలా మాట్లాడతాడు. నాకు బిర్యానీ తినబుద్ధి అవుతా అంది. ఎవరక్కడ? చెప్పండి మహారాజా, నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. నెక్స్ట్ వీడికి ఒక అస్టేట్ ఉంటాడు. వీడు కొట్టిండు, వాడొచ్చిండు. చిత్త మా ప్రభు అనగా మహారాజుకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది. వాడు సపోర్ట్ కొట్టిండు. ఇంకోటి కింద వచ్చిండు. ఏంటి మహారాజా అంటే మహారాజు గారికి చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది అనగానే వాడు కోడిని దొరకబట్టి దొరకబట్టి దాన్ని కవిరిచ్చి గోలిచ్చి
మొత్తం పట్టుకొచ్చి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. మహారాజు తీసుకుపోతాడు. వీడు ఇంకో దగ్గరికి, వీడు ఇంకో దగ్గరికి, వీడు ఇంకో దగ్గర. మహారాజు గారికి నా 3 దొబ్బింది, నేను తినను అని పండుకున్నాడు. మనమున్నాం రవణ, మనందరిలో ఎవరికైనా నా చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది అనే లోపు ఒక్క కాల్ చేస్తే హోమ్ డెలివరీ ఫ్రీ. గ్రీన్ బార్ చికెన్ బిర్యానీ నుంచి మొదలెడితే ప్యారడైస్ బిర్యానీ వరకు. నేను అదృష్టవంతుడిని అయితే ఇట్లా కొట్టగా నాకు కూడా 10 మంది రావాలి. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తానే కదా, హాస్టల్ ఉండి వస్తాయి. ఒకవేళ అదే మహారాజుకు విహారయాత్రకు పోబుద్దైంది. మహారాజా ఏంటి అంటే నాకు విహారయాత్రకు పోబుద్ది అవుతుంది. మహారాజా రాజుగారికి విహారయాత్ర పోబుద్ది అవుతుంది. రాజుగారికి విహారయాత్ర పోబుద్ది అవుతుంది. విహారయాత్ర ఎక్కడికి పోబుద్ది అవుతుందో తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. నాకు కాశ్మీర్కి వెళ్ళాలనిపిస్తుంది అనగానే రాజుగారికి కాశ్మీర్ వెళ్ళాలనిపిస్తుంది. 20 గుర్రాలు అయితేనేమో 3 నెలలు, ఏనుగుల మీద పోతే 6 నెలలు, మన లేకపోతే నడుచుకుంటూ పోతేనేమో 2 సంవత్సరాలు. 3 నెలలు అయితే అదే గుర్రాలు అయితేనేమో 3 నెలలు, ఏనుగులు అయితేనేమో 6 నెలలు, నడుచుకుంటూ పోతే 3 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చిండు. నాకు 3 దొబ్బింది, నాకు 3 దొబ్బింది. కాదు అప్పట్లో రాజులు నాకు 3 దొబ్బింది అని అనేవాళ్ళ. సూపర్ పాయింట్. అప్పుడు రాజులు చెప్తున్నావు కాబట్టి ఏమంటుండే అప్పుడు 3 దొబ్బింది అనేదాన్ని. మానసికంగా కుంగిపోయాను, మానసికంగా కుంగిపోయాను, మీరు వెళ్ళిపోండి అనేవాడు. ఇట్లనే తలకోకుండా ఆ రాజు గోక్కున్నాడు రా పోయి అమ్మతోడు. కిరీటం ఉంటుంది కదరా, బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కిరీటం ఎందుకు? ఇప్పుడు మనకు విహారయాత్ర కాశ్మీర్ పోవాలనిపిస్తే చాలు, అలా తాట రాగానే ట్రావెల్స్ అండ్ టూర్, రవి ట్రావెల్స్ అండ్ టూర్ కొట్టగానే పోయే టికెట్ వచ్చే టికెట్ వస్తుంది. మనం అలా టికెట్ చూసేలోపే వాడు కాశ్మీర్ లో పెడతాడు, 2 ఫోటోలు దింపుతాడు, టిఫిన్ పెడతాడు, మళ్ళీ తీసుకొచ్చేది దింపుతాడు. వేచరమా వేచరమా. ఒకవేళ రాజుగారికి నాకు నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాలనిపిస్తుంది అనిపించి, చిత్త మహాప్రభు నాకు నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాలనిపిస్తుంది. రాజుగారికి నవ్వుకోవాలనిపిస్తుంది, ఆనందపడాల్సింది. వాడు దండోరాయించిండు ఊర్లో దగ్గర దగ్గర దగ్గర. మహారాజు నవ్వాలనుకుంటున్నాడు, ఆనందపడాలనుకుంటున్నాడు. ఏ కామెడీ నచ్చుతుందో, రాంప్రసాద్ గారి కామెడీ నచ్చుతుందో, రచ్చరవి గారి కామెడీ నచ్చుతుందో, అట్లా 50 మందిని బానిసలు పట్టుకొచ్చినాడు. పట్టుకొచ్చి రవి అప్పట్లో రాంప్రసాద్ రచ్చరవి ఉన్నారు, అప్పుడు ఉన్నారు. వాడు వేరే పేరు పెట్టుకుని పుట్టిండు. ఇక్కడ దాకా 50 మందిని తీసుకొచ్చి రాంప్రసాద్ గారి నుంచి పోతే రచ్చరవి వరకు, సుధీర్ గారి దగ్గర నుంచి పోతే ఆర్పి గారి వరకు అందరిని పట్టుకొచ్చి అక్కడ నిలబెడితే, గురుగారు నేను శారీరకంగా బాగా అలసిపోయాను, రెస్ట్ లేదు, రెస్ట్ తీసుకుంటా. కానీ ఇప్పుడు నవ్వుకోవాలనిపిస్తే పటాస్ ఆన్ చేస్తున్నారు. అంటే మనం నిజంగా అదృష్టవంతులమా కాదా? అందుకే చెప్తున్నా, అప్పుడు మహారాజులు బాదం పప్పు తినడానికి అక్కడ బాదం పప్పు తోట పోయి పట్టుకొచ్చేది. ఇప్పుడు ఏదైనా మంచుకొండ నుంచి మొదలు పెడితే యాప్ లో కొట్టడం, అవి ముందర ఉండడం. 100% రాజుల కన్నా ది బెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నాం మనం. ఓకే, మరి మా రచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పట్లో రాజులు వేటకి ఎలా వెళ్ళేవారు? రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది, రాజుగారికి వేటకెళ్ళాలనుంది. రాజుగారు సిద్ధం, రాజుగారు సిద్ధం అయిపోయింది. సిద్ధం చేసినాడు. ఏమేమి సిద్ధం చేసిన తెలిపాలి కదా. అయ్యో మహారాజు గుర్రాల మీద పోతాడు, ఏనుల మీద పోతాడు, బాణాలు పట్టుకపోతాడు, పిరంగులు పట్టుకపోతాడు అని చెప్పి అన్ని రెడీ చేసి, వాటి కోసం ఒక 1000 ఏనుగులు 1000 గుర్రాల మీద అన్ని రెడీ చేసి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి, రాజుగారికి సిద్ధం అని చెప్పండి. అప్పుడు మహారాజా నేను మహారాణితో ఉన్నాను చెప్పండి, నేను మహారాణితో ఉన్నాను చెప్పండి, ఈ యుద్ధం చాలండి. మనోడు ఆ వేటకి వెళ్ళాలని వేరే వేట చేస్తున్నాడు. కాదు, ఆ వేట శురు అయ్యే వరకు ఈ వేట ఉన్నాడు వాడు.